అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశంలోనే అతిపెద్ద పైరసీ నెట్వర్క్ ను హైదరాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు. ఈ ఒక్క పైరసీ గ్యాంగ్ వల్ల టాలీవుడ్ కి ఏకంగా 3,700 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. తెలుగులో రిలీజ్ అయ్యే దాదాపు 90% సినిమాలన్నీ పైరసీ చేసింది ఈ ముఠానే. 4 నెలలు కష్టపడి క్లూస్ సేకరించి అత్యంత చాకచక్యంతో ఈ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ స్థాయిలో పైరసీ గ్యాంగ్ పట్టుబడ్డం దేశంలో ఇదే తొలిసారి. టాలీవుడ్ ను మాత్రమే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్రంగా ఇబ్బంది పెడుతోన్న సమస్య పైరసీ. 2023లో భారతీయ చిత్ర పరిశ్రమ పైరసీ వల్ల 22,400 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వహించే సంస్థలు తెర వెనక ఈ పైరసీని ప్రోత్సహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనికోసం పైరసీ చేసే వాళ్లకు పెద్ద ఎత్తున నగదు అందిస్తున్నారు. 2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ, దేశంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ లాసెస్ ఏవైతే వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల అది 22,400 కోట్లు. 2024లో కేవలం తెలుగు ఇండస్ట్రీ వారికి 3,700 crore లాస్ అయింది. దేశంలోనే మొదటిసారిగా గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి ఈ కేసును విచారించారు. ముందుగా హైదరాబాద్ కు చెందిన జానా కిరణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఇతడు ఇప్పటి వరకు 40 సినిమాలు రికార్డ్ చేశాడు. ప్రతి మూవీకి $150 నుంచి $500 అందుకున్నాడు. అలా రికార్డ్ చేసిన సినిమాల్ని ఇతడు సిరిల్ అనే వ్యక్తికి అందజేశాడు. ఇతడే టోటల్ పైరసీ నెట్వర్క్ కి మూలం. తమిళనాడులోని కరూరుకు చెందిన సిరిల్ 2020 నుంచి పైరసీ సైట్లు నడుపుతున్నాడు. వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని అన్ని భాషల సినిమాల్ని అప్లోడ్ చేసేది ఇతడే. నెదర్లాండ్ ఐపీ అడ్రస్లు, ప్యారిస్ లొకేషన్స్ తో కన్ఫ్యూజ్ చేస్తూ సైట్లు నడిపిస్తున్నాడు. పైరసీ మూవీస్ చూసినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు కావడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో అదో సామాజిక నేరంలాగా మారిపోయింది. దాన్ని ప్రోత్సహించి ప్రోద్బలం ఇస్తుంది ఈ మూవీ పైరసీ యాక్టివిటీ ఏదైతే ఉందో అని మాకు ఇప్పుడు తెలిసింది. ఈ కేసులో మరో కీలక నిందితుడు అశ్విన్ కుమార్ ని కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఎవ్వరూ ఊహించని విధంగా డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేయడంలో ఇతగాడు నిపుణుడు. డైరెక్ట్ గా సర్వర్స్ హ్యాక్ చేసి 1,020 సినిమాల్ని ఇతడు కాపీ చేశాడు. పోలీసులు వస్తున్నారని తెలిసి మొబైల్ డేటా డిలీట్ చేశాడు. కానీ హార్డ్ డిస్క్ మాత్రం డిలీట్ చేయలేకపోయాడు. ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల ద్వారా నెలకు 9 లక్షల రూపాయలు అందుకుంటున్నాడు సిరిల్. ఆ డబ్బులో కొంత తన ఏజెంట్లకిస్తాడు. పక్కా ఆధారాలు, సమాచారంతో ఇతని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. భారతదేశంలో పైరసీకి సంబంధించి ప్రస్తుతం అతిపెద్ద నెట్వర్క్ ఇదేనంటున్నారు పోలీసులు. పైరసీ నెట్వర్క్ ను ఛేదించి కీలకమైన వ్యక్తుల్ని అరెస్టు చేసిన పోలీసులకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.